నీతో ఉంటే అదే సంతోషం అనుకున్నాను. ఈ క్షణం వరకు అలాగే అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నీ పరిచయం నాకు శాపం. నీతో ఫ్రెండ్షిప్ చేయడం నేను చేసిన మొదటి తప్పైతే, నిన్ను నా పెళ్లికి పెద్దని చేయడం, నిన్ను గుడ్డిగా నమ్మడం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. అన్నిటికంటే పెద్ద తప్పు. పెద్ద తప్పు. నాకు అర్థమైంది. లైఫ్లో ఏది మంచి, ఏది చెడు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో నేను ఫెయిల్. నాకంత నాలెడ్జ్ లేదు. మా అక్కలు చెప్పినట్టు విన్నంత కాలం నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ మాట కాదని, స్నేహం అని, ఇష్టం అని నా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లే నాకింత బాధను తెచ్చిపెట్టింది. ఇదేంటన్నయ్యా, ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని ట్విస్టులు. ప్రేమీలతో పెళ్ళాగిపోయిందనుకుంటుంటే ఇప్పుడు సూర్యతో పెళ్ళంటున్నాడు. అంతేనా? ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే చైతూకి అరెస్ట్ ఉంటున్నారు కదన్నయ్యా. ప్రమీల కంటే ఈ సూర్య ఎన్నో రెట్లు బెటర్ రా. క్యారెక్టర్ ఉన్న పిల్ల. మన స్వార్థం కోసం ప్రమీలను సపోర్ట్ చేశాం. కనీసం ఇప్పటికైనా మన బావమర్ది కోసం ఆలోచిద్దాంరా. ఆ సూర్యతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలనుకుంటున్నవాడు పెళ్ళెలా చేసుకుంటాడు? ఆ విషయం మీరు కాదమ్మా, వాడు చెప్పాలి. ఈ విషయాలు నీకు తెలీదు, కానీ తండ్రిగా నాకు తెలుసు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఓ పంచే, కళ్ళు మూసుకుని నీ లైఫ్ ఎవరితో ట్రావెల్ అయితే బాగుంటుందో, నీ మనసు ఎవరిని కోరుకుంటుందో అడుగు. కళ్ళు మూసుకో. ఎవరు కనపడుతున్నారో చెప్పు. అక్కల కోసమే నీ జీవితం అనేవాడివి. నీకోసం ఆ జీవితంలోంచి ఒక్క నిమిషం కేటాయించు. కళ్ళు మూసుకో. నీ మనసును అడుగు. అర్థమైందా? నీ మనసు ఏం చెప్పిందో చెప్పరా. ఏంటి నాన్న చెప్పేది? ఏయ్, మావయ్య గారు మాట్లాడుతుంటే మధ్యలో మీరేంటి? బావా, ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పినా, నా మనసే చెప్పినా నా నిర్ణయం మారదు. పదన్నానా. రై చైతు, అక్కలు చెప్పారు మేం చెప్పామని కాదు. మీ నాన్న ప్రాణాలు ఆలోచించుకో. నీ డెసిషన్ మీదే ఆయన ప్రాణాలు ఆధారపడ్డాయి. తాళి కడతావా లేక నాకు పాడి కడతావా? వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంజధామేశ్వరి దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీకాం స్వా శ్రీమందందకటాక్షవర్ధ విభోద్బ్రహ్మేంద్రగంగాధరాం వాం త్రైలోక్యనిధిం దర్శనం వందే ప్రియామి. హరి ఓం తచ్చయ్యారాధ.
भैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभैरभैरलभैरपरिविरचितैः सिन्दूरवस्त्रैः कवीनामस्तवत्वं जयच्छरादिं ब्रह्मां ब्रह्मणस्पदानसुन्नोतुरीतीरसादं गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै गुरुगुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदेकामरेतिं विद्याभिः करिष्यामि चित्तप्रतिमेश्वरा श्रीमन्मण्डलकात्तवत्तविभोत्पन्नेन्द्रगङ्गाः राम त्रैलोक्यगुप्तिः परस्यां वन्दे प्रियामि हरियुक्ता श्रीयरा वृणीमहे जातुं यज्ञाय जातुं विद्मदे आदित्यवर्णे तमसोर्जातो वनस्पतिस्रवक्षोधविद्वः तस्य फलानि तत्त्वानुगन्तमायान्तर्याश्चवाख्या अलक्ष्मीः उपैकुमां देवसखकीर्तिश्चमणिना सह प्रादुर्भूतो ओस्मिराश्रेष्ठं कीर्तिमध्यं ददात्मे शुद्धवासामलां श्रेष्ठामलक्ष्मीं नाशयाम्यहं भूतिवृद्धिं सर्वान्यतमेग्रहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीं ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపైః. ఇది దేవుడు కాదు నాన్న, మీ గుండె నొప్పే. ఇంతకీ ప్రాబ్లం ఏంటో తెలిసిందా? లాభం లేదండి, మెకానిక్ వస్తేనే గానీ ఇది కదలదు. అంటే అంతవరకు అందరూ ఇలా రోడ్డు మీద నిలబడాల్సిందేనా? ఇప్పటికిప్పుడు మెకానిక్ అంటే ఎక్కడి నుంచి వస్తాడ్రా? పులి, నువ్వు తప్పుకో, నేను చూస్తాను. నువ్వా? నేనే. ఇటిపో. అరే అరే స్టార్ట్ అయిందే మరి సూర్యకాంతమా మజాక? ఏ అసలు నీకు తెలివి ఉందా? అదేంట్రా, ఆగిపోయిన కారుని రిపేర్ చేస్తే అభినందించాల్సింది పోయి తిడుతున్నావు? తిట్టక కొంగు ముడి వేసుకున్నాను నన్ను కూడా చూడకుండా ఓ లాకెళ్ళిపోతుంది. నేనేమన్నా గొర్రెనా బరినా? ఇప్పుడు అర్థమైందా? కుటుంబం గురించి తన ఆలోచించింది, అది తప్పుగా మీరు అర్థం చేసుకున్నారు. అది మీకు తనకి తేడా. మీ కోడల్ని పొగిడింది చాలు, పదండి కూర్చుందాం. రా. ఏమండి, చేతులకి గ్రీజ్ అంటుకుంది, కడుక్కోవాలి. నా బతుక్కే మస్ అంటుకుంది, మరి నేను దేంతో కడుక్కోవాలి? రేపులే వాటర్ బాటిల్ ఇవ్వు. తమ్ముడే తమ బిడ్డ అనుకుంటూ వాళ్లకంటూ బిడ్డలు కావాలనే విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. పెళ్లాల మాటలకు తలాడించడం అలవాటైపోయి అసమర్థులుగా తయారయ్యారమ్మా అల్లుళ్ళు. ఇంతవరకు చైతూగాడి గురించి, వాడి భవిష్యత్తు గురించి నాకు భయం ఉండేదమ్మా. వాడి దశలే చిన్నపిల్లాడి మనస్తత్వం. వాడికి ఎటువంటి భార్య వస్తుందో, వాడి భవిష్యత్తు ఏమవుతుందో అనుకునేవాణ్ణి. వాడి జీవితంలోకి నువ్వు వచ్చావు. ఇక నాకు భయం లేదమ్మా. చివరికి ధర్మమే గెలిచింది. ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకే న్యాయం జరిగింది. నా చిన్న మనవరాలు నిజాయితీయే నిలిచింది, దాని ప్రేమే గెలిచింది. అయిన దాని గురించి కాదత్తయ్య,
లోపలది ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది. నీ పెద్ద కూతురు అవతల వాళ్ళ ప్రాణాలు తీసే టైపే గాని అది ప్రాణం తీసుకునే టైప్ కాదు. అబ్బా ముందు మీరు రండత్తయ్యా. సరే పద. అభిమానించే పొజిషన్లోనైనా ఉంటావు, లేదంటే లేదంటే నీకు నేను చెప్పాగా, దే తడి పోచమ్మ గుడి. కుడికాలు ముందు పెట్టి లోపలికి పదనమ్మా. కుడికాలు నట్టింట్లో పెట్టినట్లేదు, వాళ్ళ నెత్తి మీద పెట్టినట్టుంది. అది సేమ్ ఫీలింగ్ అండి. పదండి పదండి. మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను. అదేంటయ్యా, ఈ సంబంధం తెచ్చింది నువ్వు, పెళ్లి జరిపించింది నువ్వు. ఆహా, పెళ్లి జరిపించింది నువ్వు అని మీరంటున్నారు, మోసం చేసింది నువ్వు అని వాళ్ళు అంటున్నారు. ఇదిగో ఆ చైతు అక్కల మొహాలు నేను ఫేస్ చేయలేను, నేను రాను. కావాలంటే మీరు వెళ్ళండి. ఫేస్ చేయలేకపోతే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని కూర్చో, నేను డీల్ చేస్తాను. ఇదిగో లక్ష్మి, నేను వెళ్ళి ఎలాగైనా వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాను. నువ్విక్కడ ఏర్పాట్లన్నీ చేసేయి. పదండి. వస్తానమ్మా. అమ్మో, అలాగే కదా, మనకి ఇంట్లో ఆప్తుల కంటే శత్రువులే ఎక్కువ. అందులో మొదటి స్థానం మన భర్తలే తీసుకున్నారు. ఇలాంటిదేదో చేస్తామని వాళ్ళు పసిగడితే ప్రమిదల్లో ఉన్నది నీళ్లు అని తెలిసిపోతుంది. మన పరువు అందరి ముందు గంగలో కలిసిపోతుంది. అప్పుడు అందరి ముందు తలంచుకోవటం అటు ఉంచితే, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినందుకు తమ్ముడు ముందు తలెత్తుకోలేం. మరేం చేద్దాం అక్క? నూనె పోసిన ప్రమిదలు సిద్ధంగా ఉంటాయి, వెలిగిస్తే వెలగడానికి ఒత్తులు సిద్ధంగా ఉంటాయి, కానీ వెలగవు. అదే ఎలా అని? అదే నేను చెయ్యబోయే మ్యాజిక్. కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడి ముందు దీపం వెలిగించమ్మా. ఒక్క నిమిషం సిస్టర్. చెప్పానా వీళ్ళు మనల్ని అనుమానిస్తారని? ఇప్పుడు చూడండి.
బతికుండేది కాదు, ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఏం జరిగినా మన మంచికే అని పెద్దవాళ్ళు అంటుంటారు. ఎవరంది? కూర్చొని సొల్లు కబుర్లు 100 అంటారు, కానీ మంచి ఎవరికి జరిగింది? ఎవరికి జరిగింది? మంచి అంటే మంచి, తొక్కలో మంచి. నా జీవితం గురించి, నా కాబోయే భార్య గురించి ఎన్ని ఊహించుకున్నానో తెలుసా? అసలు తను ఎంత మంచిదో తెలుసా? అయినా నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవడం ఏంటి? నువ్వు పక్కనుండేసరికి నాకు మెంటల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నన్ను మాయ చేసో బెదిరించో నన్ను పెళ్లి చేసుకో ఉండొచ్చు, కానీ నాతో కలిసి ఉండడం నీ వల్ల కాదు. నువ్వు నాతో ఉంటే రోజు మనిద్దరి మధ్య గొడవలు జరగడమే తప్ప ఏ ఉపయోగం ఉండదు. గొడవలు పడుతూ ఉండడం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉందాం. ఏమంటావ్? ఏం చెప్పమంటారండి? అరే రే రే రే, ఈ ఇంటి కొత్త కోడలివి ఇలా పడిపోయావేంటమ్మా? నీరసంతో పడిపోయిందేమో. కాదే, తమ్ముడు మెడబెట్టి బయటికి గెంటేస్తే పడుంటుంది కదా. లే అమ్మా, లే 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 లే. తాళి కట్టించుకుంటూ ఇంటి కోడలు అయిపోతావా? లేక కారు రిపేర్ చేసినట్టు తెలివిగా దీపం వెలిగించినట్టు అనుకున్నావా మా తమ్ముడితో కాపురం చేయడం అంటే? అందరికీ పెళ్ళైన తర్వాత కొత్త జీవితం మొదలవుతుంది, కానీ నీకు కష్టాలు మొదలవుతున్నాయి. నువ్వొచ్చింది అత్తారింటికి అనుకుంటున్నావేమో, కాదు నరకానికొచ్చావు. చూడటానికి ఇల్లు దేవాలయంలానే ఉంటుంది, కానీ మేం దేవతలం కాదు, నీ పాలిట రాక్షసులం. మా తమ్ముడు గెంటితే రూమ్ బయట పడ్డావు, మేం తండితే ఎక్కడ పడతావో ఆలోచించుకో. ప్యాంటు షర్టు వేసుకునే నీకు ఈ చీర తాలిబొట్టు అవసరమా చెప్పు? కాబట్టి నన్ను కాదంటున్నాడు, నేనంటే ఇష్టం లేదంటున్నాడు. క్యాలెండర్లో డేట్లు మారినట్టే కాలం గడిచే కొద్దీ మనుషులు మారుతారు, భ్రమలు తొలగుతాయి, నిజాలు బయటపడతాయి. అప్పుడు ఆ రోజు నేనంటే ఇష్టం లేదు అన్నవాడు నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు. గదిలోనికి రావద్దని బయటికి గెంటేసిన తనే లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు. నువ్వనుకున్నట్టు నిజంగా ఆ రోజు వద్దామనుకున్నా మేం రానివ్వం. ఏడిపించడానికి ట్రై చేయండి, సహిస్తా. బాధ పెట్టడానికి ట్రై చేయండి, భరిస్తా. కానీ అమూల్ బేబీని నాకు దూరం చెయ్యడానికి ట్రై చేస్తే మాత్రం ఒక్కొక్కరికి మోత మోత మోగిపోద్ది. ఈ ముసలావిడికి ఇంత బిల్డప్ అవసరమా? నమస్కారం అల్లుడు గారు. నమస్కారం ఆంటీ, మీరా? ఏది నా మనవరాలు సూర్య, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. ఈవిడొచ్చిందేంటి? నమస్కారం అమ్మా, బాగున్నావా బాబు? బాగున్నానండి.
బాగోకపోతే మీరు బాగు చేస్తారా? ఏడుస్తున్నావంటే ఓదారుస్తారా? వీళ్ళు మార్రు. ఇలా వచ్చావేంటి నానమ్మా? ఏం చెప్పమంటావమ్మా నా అవస్థ? పిల్లకి పెళ్లి జరిగింది, అన్ని పనులు చక్కబడ్డాయి. 2 రోజులు టోటల్ గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. మరి ఏం గుర్తొచ్చొచ్చారు? ఇదిగో అంతా ఈ పంతులు గారి వల్లే. నా వల్ల? మధ్యలో నేనేం చేశానండి? ఇంత జరిగింది మీ వల్లే కదా. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా జరగాల్సింది చూడండి అంటున్నా. ఏమండి, ఈసారి శాస్త్ర ప్రకారం ఇలా కానిచ్చేద్దాం, ఏమంటారు? అమ్మా, అభయహస్తం ఇస్తానని చెప్పి లోపలికి రమ్మని చెప్పి హ్యాండ్ ఇస్తారా? సైడ్కి నిలబడితే చాలు అని చెప్పి నన్ను సెంటర్ చేసేసి ఇరికిస్తారా? నా ఉసురు మీకు తగలకపోదండి. రేపో మాపో పోయేదాన్ని, నీ ఉసురు తగిలితే ఏంటి, తగలకపోతే ఏంటి? చూడు, నా మనవరాలు సుఖంగా ఉండడం కోసం నేనేమైనా చేస్తాను, ఎవరినైనా ఇరికిస్తాను. నోరు విప్పకుండా సైలెంట్ గా ఉండు, లేదా ఇబ్బంది పెట్టే పని నేనెప్పుడు చేయను. లేదంటే మనకి వాళ్ళకి తేడా ఏముంది? పద్ధతి ప్రకారం 3 రాత్రులు మీ ఇంట్లోనే జరుగుతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైనా మా మనవడు మనవడే. మరి వాడి పెంపకం ఎవరిదే? నాదే. ఆ 3 రాత్రులు అయిపోతే అన్నీ అవే సర్దుకుంటాయని సొల్లు కబుర్లు చెప్తుంటారు కదా, ఆ భ్రమలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుకే 3 రాత్రులు అంటున్నారు. అందుకే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ భ్రమలు తొలగిపోయేలా చేస్తాను. కష్టాలు పడిన విషయం పుట్టింట్లో చెప్పదు, హ్యాపీగా ఉన్నట్టే నటిస్తుంది. అందుకే ఇక్కడ 3 రాత్రులు జరిగినట్టయితే ఇక్కడ ఏర్పాట్లు చూసి వాళ్ళ కూతురు ఇక్కడ సుఖంగా కాపురం చేసుకుంటుంది అనుకుంటారు. కానీ నువ్వే అక్కడికి వెళ్ళి నువ్వు పెట్టే టార్చర్ లైవ్ లో చూపించడమే కరెక్ట్. ఏంటి కరెక్ట్ అక్క? వాడు చెప్పడం బాగుంది, నువ్వు కరెక్ట్ అనడం బాగుంది. ఏమైంది? ఆ ముసల్దాన్ని చూస్తుంటే పెద్ద మాయల మరాఠీలా ఉంది. ఏదో గూడుపుటాని చేసి ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఉంటుందని నా అనుమానం. వాళ్ళు పిలిచారని వీణ్ణొక్కడే వాళ్ళింటికి పంపిస్తే అందరూ కలిసి వీణ్ణి పసివాణ్ణి చేసి మాయ చేస్తే శోభనం జరిపించేస్తే. ఈవేళ చెల్లి వాళ్ళ ఫస్ట్ నైట్ కదా, ఏర్పాట్లు చేస్తున్నాను. నువ్వు నేను చేయకూడదా? ఆ రోజు నా పెళ్లి ఆగకపోయి ఉంటే సూర్య కూడా నా కోసం ఇలాగే ఏర్పాట్లు చేసేది కదా. నా మీద తనకున్న ప్రేమ నాకు తన మీద లేకుండా పోయిందా? అంటే నేను చేసుకోబోయేవాణ్ణి అది చేసుకున్నందుకు కోప్పడతాను, దాని మీద కక్ష కడతాను అనుకున్నావు కదా. నువ్వు అలా అనుకోవడంలో ఏం తప్పలేదమ్మా. నేను అలాగే ఉంటాను, అలానే ఆలోచిస్తాను. కాకపోతే ప్రతి ఒక్కరిలో మార్పు అనేది ఏదో ఒక రోజు మొదలవుతుందమ్మా. ఇప్పుడు కూడా నేను మారకపోతే నా జీవితానికే అర్థం ఉండదు. ప్రమీలా, నేను చెప్తోంది నిజమమ్మా. నాకు ఆశ ఎక్కువే, కానీ సూర్య జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గురాల్ని కాదమ్మా. ఇక నుండి పాత ప్రమీలా ఉండదు. ప్రామిస్ అమ్మా. అని సామెత మాత్రం మర్చిపోలేదు. రమీలా చావనైనా చస్తుంది, కానీ తన ఆశని మాత్రం వదులుకోదు. ఈ డెకరేషన్ చేస్తోంది సూర్య కోసం కాదు,
చైతుతో జరిగే నా శోభనం కోసం. చైతుతో తాళి కట్టించుకొని ఇల్లాల్ని అయిపోయాను అనుకుంటుంది ఆ సూర్య. చైతుతో శోభనం చేసుకుని నేను అస్సలైన పెళ్ళాన్ని అనిపించుకుంటాను. చైతుని నేను సొంతం చేసుకుంటాను. అధికారంతో బయటికి పంపించేదానివి. అదే నీ చెల్లెలైతే వాళ్ళని ఆడవాళ్లగా మార్చి మాతో పంపిస్తుందనే నమ్మకం ఉందమ్మా. నువ్వు ఇదివరకులా కాకుండా ఇలాగే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండు. ఖచ్చితంగా ఆ దేవుడు నీకు కూడా మంచి దారి చూపిస్తాడు. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఆ దేవుడే మంచి దారి చూపిస్తాడని వీడే నాకు చెప్పాలి. వెళ్లాల్సిన దారేంటో నాకు తెలియకపోతే కదా ఆ దేవుడు చూపించడానికి. ఏ దారిలో వెళ్లాలో తెలుసు, ఏం చేయాలో కూడా బాగా తెలుసు. వాళ్ళు అనుకున్నదేది జరగదని వాళ్ళకి తెలియదు కదా పాపం. నువ్విలా ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి వాళ్ళని పాపం పాపం అనుకుంటూ కూర్చుంటే ఫైనల్ గా జరగాల్సింది జరిగిపోయి నిన్ను చూసి అందరూ పాపం అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటే నువ్వనేది? నేనేమన్నా అంత వెరిబాగులదాలా కనపడుతున్నానా? కోపడ్డం కాదక్క, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. మీరు అనవసరంగా కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. రేపు మీకు శుభవార్త చెప్తాను. ఏంటో నిన్ను నమ్మి ఇక్కడ మేం ప్రశాంతంగా ఉంటాం. శుభవార్త నువ్వు చెప్తే పర్వాలేదు, వాళ్ళు చెప్తే మాత్రం మన పని గోవిందా. అది గుర్తుంచుకో. సరే నేను చూసుకుంటానులే. కాదన్నా, ఎవరు అడ్డుపడినా సూర్య చైతుతో కాపురం చేయడం ఖాయం. ఆ పైన మీ ముగ్గురు అక్కల నెత్తిన ఎక్కి డాన్స్ చేయడము ఖాయం. ఏంటి మీ చెల్లి పేరు చెప్పి బెదిరిస్తున్నావా? దాన్ని ఎదిరించడం బెదిరించడం మీ వల్ల కాదు, అది అనుకున్నది సాధిస్తుంది అని చెప్తున్నా. సూర్య తను అనుకున్నది సాధించాలి అంటే వేధించడానికి సిద్ధంగా ఉన్న మమ్మల్ని దాటి వెళ్ళాలి. ఇప్పుడు చెప్తున్నాను విను. శోభనం ఆపడానికి ప్లాన్స్ వేస్తున్నారా అని అడిగావు కదా? ఎస్, ఈ శోభనం జరగకుండా ఆపడానికే నేను ఇక్కడికొచ్చాను. అయితే ఆపుతావా? ఆపి చూపిస్తా. తెలుస్తావు, చూద్దు గాని. నాకు కావాల్సింది కూడా అదే, ఈ శోభనం జరగకుండా ఉండటమే. అందుకే నీ వంతు ఆటంకాలు నువ్వు కల్పిస్తావని నిన్ను రెచ్చగొట్టింది. సూర్య, నాకు దక్కాల్సిన వాణ్ణి పెళ్లి చేసుకుని నాకు దక్కకుండా చేసావు కదూ. నాకు దక్కని వాణ్ణి నీకు దక్కకుండా చేయడానికి వీలైనంత మంది శత్రువుల్ని పోగేసి నీ జీవితంలో ఎలాంటి సంతోషం లేకుండా చెయ్యడమే నా లక్ష్యం. ఇష్టపడి పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేకుండా పెళ్లి జరిగి కలిసున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసిన ఆ దేవుడికి తెలీదా అమ్మా నీ జీవితాన్ని ఏం చేయాలో? పిచ్చి ఆలోచనలు మాని త్వరగా రెడీ అవ్వు. అమ్మా,